మొన్న మంగళవారం రాత్రి జరిగినటువంటి విషయం, అమ్మవారు పసుపుతోని పాదముద్ర వేయడం జరిగింది. మామూలుగా గ్రామ దేవతలు అంటే రాత్రిపూట ఆ గ్రామంలో తిరుగుతారని, అలా తిరిగేటప్పుడు గజ్జల శబ్దం వస్తుందని, అది మనం కూడా వినొచ్చని, అలానే చాలామంది అమ్మవారిని రాత్రిపూటలో అలా తిరుగుతున్నప్పుడు చూశామని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలానే మొన్న పాత బస్తీలో కూడా గర్భగుడిలో నుంచి అమ్మ అడుగు బయట పెట్టిందని, ఆ అడుగు మనకి కనిపిస్తుందని, ఇప్పుడు చూస్తున్న ఈ అడుగే అమ్మవారు సాక్షాత్తుగా తన కాలితో వేసిన అడుగు అని ఈ గుడికి సంబంధించిన వాళ్ళు చెబుతున్నారు. మరి అది ఏ గుడి ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. మేకలబండ, ఆలియాబాద్, హైదరాబాద్ అంటే పాత బస్తీ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇక్కడ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు చాలా ఫేమస్. కానీ ఆమెకి అతి సమీపంలో ఉన్న ఈ నల్లపోచమ్మ కూడా ఆమె చెల్లెలేనని, అందుకే ఈ అమ్మవారికి మహంకాళి అమ్మవారి గుడి నుంచి చీరా సారే వస్తుందని, దాంతో ఈ అమ్మవారిని అలంకరిస్తారని ఇక్కడి వాళ్ళు చెబుతున్నారు. అలానే 2024 డిసెంబర్ 10వ తేదీ ఏం జరిగింది అన్నది పూజారి గారి మాటల్లో. శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి దేవాలయం, మేకల్బండ, లాల్ దర్వాజా, హైదరాబాద్. మనము మొన్న మంగళవారం రాత్రి జరిగినటువంటి విషయం, అమ్మవారు పసుపుతోని పాదముద్ర వేయడం జరిగింది. ఆ టైంలో ఎవ్వరూ లేని సమయంలో అయ్యప్పస్వాములు మాత్రమే పూజకు వెళ్ళి వచ్చేటువంటి సమయంలో ఈ యొక్క పాదదర్శనం అనేది వాళ్ళు చూడడం జరిగింది. రాత్రి 11:30 నుంచి 12 గంటల సమయంలో మంగళవారం రోజు రాత్రి ఈ యొక్క అమ్మవారి పాదదర్శనం జరిగింది. కాబట్టి మనం చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే అమ్మవారు చాలా పాత దేవాలయము, పాత చరిత్ర అమ్మవారిది. అమ్మవారు వచ్చేసి 20-25 సంవత్సరాల క్రితం చిన్నగా ఉండేటువంటి దేవస్థానం ఈ విధంగా ఇప్పుడు డెవలప్ చేసి పొన్నా సుదర్శన్ గారు, వారి అబ్బాయి పొన్నా వెంకటరమణ గారి ఆధ్వర్యంలో గుడి డెవలప్మెంట్ అనేది జరిగింది. కాబట్టి భక్తులు అందరూ కూడా సందర్శనార్థము విచ్చేసి ఈ యొక్క పాద దర్శనం చేసుకొని ఆదివారం రోజు వెండి పాదకులు చేయడం జరుగుతుంది. ఈరోజు మహా అభిషేకం జరిగింది అమ్మవారికి, పంచామృతాలతో పసుపు కుంకుమ విలేపనలతో జరిగింది. కాబట్టి భక్తులు అందరూ కూడా సకాలంలో విచ్చేసి అమ్మవారి యొక్క పాద దర్శనము, నల్లపోచమ్మ తల్లి దర్శనం చేసుకోగలని కోరుతున్నాము. జై శ్రీమాత్రే నమః. ఇదండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న మాలధారులు తమ పడి పూజ చేసుకున్న తర్వాత ఆలయం లోపలికి వచ్చారట. అప్పుడు అక్కడున్న పాద గుర్తుని చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళారు. అయితే తర్వాత మరొకరు వచ్చి అది చూసి, ఓ ఇది పాదంలా ఉంది, అసలు ఇది ఇక్కడ ఎందుకుంది అని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మాలధారి అయిన రమణ గారికి వాళ్ళు ఫోటో పెట్టడం, మెసేజ్ చేయడం చేశారు. ఉదయాన్నే వచ్చి అది ఏంటి అని తెలుసుకోవడానికి ఆ దగ్గరలో ఉన్న అంటే భవిష్యవాణి చెప్పే సుశీలమ్మ గారికి ఫోటో పంపించారట. అప్పుడు ఆవిడ కూడా ఆలయానికి చేరుకొని అది అమ్మవారి బంగారు పాదం అని చెప్పడం, ఆమె మీదకి అమ్మవారు ఆవహింపబడతారు కాబట్టి ఆమె చెప్పిన మాటనే మేము ప్రామాణికంగా తీసుకొని ఇది అమ్మవారి పాదమే అని నమ్ముతున్నాము, అందుకే వెండి పాదాలు కూడా ప్రతిష్ఠ చేయాలి ఈ స్థానంలో అని అనుకుంటున్నాము అని చెప్పారు ఆలయ పెద్దలు పొన్న రమణ గారు. అయితే ఇక్కడ అమ్మవారి కుడి పాదం మాత్రమే మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మవారు ఒక పాదం ఇక్కడ పెట్టారు, మరి రెండో పాదం ఎక్కడ పెట్టారు అంటే ఎంత దూరంలో పెట్టారో మనకు తెలియదు. సుశీలమ్మ గారు మాత్రం నేను రెండో పాదం పైన పెట్టాను అంటున్నారు. పైన అంటే అది ఎక్కడో మనకు తెలియదు, కానీ అమ్మవారి కుడి పాదాన్ని మాత్రం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అని చెప్పారు. అయితే నేను వాళ్ళని అడిగాను, ఈ మధ్య కాలంలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటివి చాలా చేస్తున్నారు కదా, మీరు కూడా అదే చేస్తున్నారా అని. దానికి వాళ్ళు బాధపడి, మేమైతే చేయలేదు, మాకంత అవసరం కూడా లేదు, మా గుడి కట్టినప్పటి నుంచి కూడా దినదిన అభివృద్ధి జరుగుతుంది, మాకు అది సంతోషం, అమ్మవారు చూసుకుంటారు, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు, మేమే చూసి భయపడి షాక్ అయ్యి అమ్మవారి శక్తే అనుకుని నమ్మిన తర్వాత అందరికీ చెప్పడం జరిగింది అని చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనిస్తే సీసీ కెమెరాలు ఉన్నాయి, 8 కెమెరాలు ఉన్నాయంట. అందులో 3 పనిచేయట్లేదు. ఆ 3 కూడా ఈ అమ్మవారి గుడి లోపల వైపుకి కనిపించేది, అలానే ఈ పాదం పెట్టిన దగ్గర ఉన్నవి. కనుక ఇది అమ్మవారి మహిమ అనుకోవాలా, లేదంటే ఏదైనా ప్లాన్ చేసి చేశారనుకోవాలా, నాకైతే తెలియట్లేదు. అలానే నేను అమ్మవారి చరిత్ర ఏంటి, ఇంతకుముందు అమ్మవారు చేసిన మహిమలేంటి అని అడిగాను. దానికి ఆయన
మామూలుగా ఆ బస్తీలో ఉన్న ఒక ఆవిడ అక్కడున్న చిన్న రాయికి పూజ చేసి నల్లపోచమ్మ అని చెప్పేదని, దాని తర్వాత ఒక చిన్న గుడి కట్టడం, చిన్నది, ఆ గుడికే బోనాలు 3 రోజులు చేయడం, ఆ తర్వాత మళ్ళీ మామూలే. కానీ 25 సంవత్సరాల క్రితం అమ్మవారి ఒకరి ఒంటిపైకొచ్చి నాకు ఇక్కడ చిన్న ఆలయం కావాలి, రాతి బొమ్మ విగ్రహం కావాలి అని అడిగారట. దానికి తగినట్లుగానే వీళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేసి చిన్న గుడి కట్టి దాన్ని ఇంకాస్త పెంచి పెద్దది చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఈ పాదం కనిపించడంతో అమ్మవారు నిజంగా ఇక్కడే ఉన్నారని నమ్ముతున్నారు. దానికోసమని బోనాల రాకేష్ని కూడా పిలిపించి ఆయన చెప్పే భవిష్యవాణి ఏంటి అని వినడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రంగాల గురించి, భవిష్యవాణుల గురించి నా అభిప్రాయం చెప్తే కొంతమందికి బాధ కలగచ్చు, అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇక చివరిగా మీలో ఎవరైనా ఈ నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించుకోవాలి, ఆ పాదాన్ని చూడాలి అనుకుంటే మీకోసం అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మొదట నేను ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దాని లొకేషన్ నాకు ఓలా, ర్యాపిడో ఇలాంటి వాటిల్లో చూపించలేదు. అప్పుడు నేను ఆ పక్కనే ఉన్న లయోలా హై స్కూల్కి రైడ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి పక్కనే ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళాను. మరి మీరు కూడా ఈ విధంగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. అంత దూరం వెళ్ళలేకపోతే వీడియోలోనే దర్శనం చేసుకుందాం.